సమయంలో మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మన దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసులను నిలవబెట్టి 122వ కీర్తనలో నుండి యెరూషలేము ప్రాకారములలో నెమ్మది, మీ సరిహద్దులలో సమాధానము అనేటువంటి మంచి వాక్య భాగాలను వినడానికి దేవుడు సహాయం చేశారు. ఈ మధ్యాహ్నంలో 2వ వర్తమానముగా మనము నిర్గమాకాండము 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము విందాము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని లాస్ట్ లైన్ చదవాలని నేను ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము లాస్ట్ లైన్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా. ఉదయకాలంలో యెహోవా షమ్మా గురించి మనం విన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా రాఫా చదవబడిన వాక్యాలను దేవుడు మన కొరకై దీవించును గాక. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు ఇశ్రాయేలును ఏ రీతిగా స్వస్థపరిచాడో మనము ఈ వాక్య భాగంలో మనం వినబోతున్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి వివరాలు మనకు కనిపిస్తున్నాయి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకకపోయెను. అంతలో వారు మారాకు చేరిరి. దేవుని బిడ్డలమైన మనము ప్రయాణంలో ఉన్నాం కదండి. ఒకసారి ఫాక్స్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. ఆయన ప్రక్కన ఒక బ్రాండింగ్ కూడా ప్రయాణం చేస్తున్నారంట. ఫాక్స్ గారు ప్రార్థన చేసుకుంటారంట, ప్రభువా ఈయనకు ఎలాగైనా నేను సువార్త చెప్పాలి, ఏదైనా ఒక అవకాశం అయ్యా అని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే బ్రాండిన్ ఆయనే ఫాక్స్ గారిని అడిగారంట, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా అని అడిగినారంట. ఫాక్స్ గారు చెప్పారంట, నేను నాశనపురం నుండి పరమపురికి ప్రయాణం చేస్తున్నాను అన్నాడట ట్రైన్లో కూర్చొని. అప్పుడు బ్రాహ్మణునికి మర్చిపోయింది, నాశనపురం ఏంటయ్యా, పరమపురం ఏంటయ్యా అని అడిగితే అది ఒక అవకాశంగా తీసుకొని ఫాక్స్ గారు ఆయనకు సువార్త ప్రకటించినారంట. దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రయాణంలో ఉన్నాము. ఈ యొక్క ప్రయాణం అనేది క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. క్రైస్తవ జీవితం అనేది ఒక పూలపాన్పు కాదు, స్ట్రైట్ లైన్ కాదు. ప్రయాణంలో వాళ్ళకు నీళ్లు లేవు. దేవుని బిడ్డలారా గమనించినారా? ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం కొండలు లోయలు కలిగిన దేశం. కొండలు అంటే ఏంటి చెప్పండి? సంతోషకరమైన అనుభవాలు. ఇప్పుడు ఇంతవరకు 15వ అధ్యాయంలో ఎంత సంతోషించినారండి? 14వ అధ్యాయంలో ఎంత సంతోషం. శత్రువులంతా సముద్రంలో మునిగిపోయినారు. ఫరో అతని రథాలు సైన్యాలు ఎర్ర సముద్రంలో చెప్పండి నాశనం అయిపోయి ఒడ్డుకు చేరుకున్నాయి. అవన్నీ కూడా ఇశ్రాయేలు ఎంతో క్షేమకరంగా ఆ యొక్క ఒడ్డున చేరుకున్నారు. మరి ఎంతో సంతోషకరమైన సమయం 15వ అధ్యాయంలో ఆటలు పాడినారండి.
యెహోవాను గానము చేసెదము. ఎంత మంచిగా సంతోషంగా వారు పాటలు పాడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ కిందికి వచ్చే లోపల నీళ్లు లేవు. దేవుని బిడ్డలారా గమనించినారా? కొండలు కలిగిన స్థలం, లోయలు కలిగిన స్థలం, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం, కొండలు లోయలు కలిగిన దేశం. కొండలు అంటే ఏంటి చెప్పండి? సంతోషకరమైన సమయాలు. లోయలు అంటే ఏంటి చెప్పండి? చాలా దుఃఖకరమైనటువంటి సందర్భాలు. క్రైస్తవ జీవితం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీయించుకున్నారా? మన గుండె ఈసీజీ హెచ్చు తగ్గులు ఉంటే మన గుండె బాగున్నట్టు. స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఇంతే సంగతులు కదండి. మన యొక్క ఈసీజీ ఎట్లుండాలి? పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి ఉండాలి. స్ట్రైట్ లైన్ ఉంటే ప్రమాదం. దేవుని బిడ్డలారా గమనించినారా? క్రైస్తవ జీవితంలో సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చాలా దుఃఖకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తే వాళ్ళకు నీళ్లు దొరకలేదు. దేవుని బిడ్డలారా ఎంతో అవస్థపడుతున్నారు. సరే అని చెప్పి వాళ్ళు మళ్ళా ఏం చేశారో చూడండి. అక్కడ మనం చూస్తే వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిది. ఫోన్లే మాలాల్లో చూస్తే నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు చేదుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడేమో నీళ్లు లేవు, ఇప్పుడేమో నీళ్లున్నాయి, కానీ నీళ్లు చూస్తే చాలా చేదుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాలు వస్తాయి. అవునా? మంచి సమయాలు, సంతోషపడే సమయాలు, దుఃఖకరమైన సమయాలు. 23వ కీర్తన మనం చదివితే ప్రారంభంలో ఏమని చెప్పండి? ప్రారంభంలో ఏమని మనం చదువుతున్నాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు. ఎంత పచ్చికండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చిక బయళ్ళు ఎంత సంతోషంగా ఉంటుంది, ప్రాణానికి ఎంత తృప్తిగా ఉంటుంది. ఆయన నా కాపరి, పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తున్నాడు. ఆ తర్వాత శాంతికరమైన జలములు, స్టిల్ వాటర్స్, నిశ్శబ్దంగా కదండి. మరి మంచి శాంతికరంగా ప్రవహిస్తున్న జలాల దగ్గర ఆయన నన్ను నడిపించుతున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? మూడవదిగా మనం చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎంతో మంచి విశ్రాంతి, నెమ్మది. ఇందాకనే మనం చూస్తున్నాం, ఈ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, ఈ సరిహద్దులలో సమాధానం ఉండును గాక. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నటువంటి అనుభవాలు. ఇంకో మాట చూడండి, ఏమని రాయబడిందో? తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరొక అనుభవం ఏంటంటే దేవుడే నడిపిస్తున్నాడు. నీతి మార్గం, పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు, ప్రాణములకు సేద, శాంతికరం, మరి నీతి మార్గాలలో నడిపిస్తున్నాడు. 4వ వచనంకి వచ్చే లోపల తేడా వచ్చేసిందండి. చూసారా దేవుని బిడ్డలారా? 4వ వచనంకి వచ్చే పైన అంతా బాగుందండి, 3 వచనాలు చాలా బాగున్నాయి. 4వ వచనంకి వచ్చే లోపల తేడా ఏంటి? ఆ తేడా గాఢాంధకారపు లోయ, వ్యాలీ ఆఫ్ డీప్ డార్క్నెస్, గాఢాంధకారపు లోయ. చూసారా దేవుని బిడ్డలారా? ఇందాక నేను చెప్పాను, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. రకరకాలైన అనుభవాలు దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. పౌలు ఏం చెప్పాడు? దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ఆకలి కొని ఉండ ఎరుగుదును, కడుపు నిండా ఉండ ఎరుగుదును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం కొంచెం చదువుదాము చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో
మరి పౌలు ఏం చెప్తున్నాడు? తన అనుభవాన్ని చెప్తున్నాడు. చూడండి 11వ వచనం 10వ వచనం, ప్రభునందు మిక్కిలి సంతోషించుతానని చెప్తాడు. 11వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ మెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ మెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, గొప్ప దైవజనుని యొక్క అనుభవాన్ని మీరు చూడండి. మన జీవితంలో కూడా ఇలాంటి అనేక అనుభవాలను దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. ఇంతవరకు పాట పాడారు, సంతోషంగా ఉన్నారు, 10 తెగుల నుంచి తప్పించుకున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఓ ఎంత సంతోషం, ఎంత ఆర్భాటం, ఎంతగా దేవుని స్తుతించినారు. కిందికి వచ్చే లోపల ఒక సందర్భంలో చూస్తే నీళ్లు లేవు, మళ్ళా మారాకొస్తే నీళ్లు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మారా నీళ్లు చేదైనవి అనేటువంటి మాట. బిట్టర్ ఎక్స్పీరియన్సెస్. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి చెప్పండి? బిట్టర్ ఎక్స్పీరియన్సెస్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పారు, ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. కొంతమంది విశ్వాసులు ఏం చెప్తున్నారు తెలుసా? అన్నా, దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడు అన్నా, నన్ను నా భార్యను దేవుడు కాపాడుతున్నాడు, పిల్లలకు మంచి చదువులన్నా, మంచి సంబంధాలు, మంచి కోడలన్నా, మంచి అల్లుడన్నా, దేవుడు చల్లగా కాపాడుతున్నాడు, రోగం లేదు, కష్టం లేదు, శ్రమ లేదు, కంటి నిండా నిద్ర, దేహం నుండి ఆరోగ్యం, బ్యాంకు నిండా బ్యాలెన్స్, బీరువా నిండా బంగారం, కరోనా రాలేదన్నా, దేవుడు చల్లగా కాపాడుతున్నాడన్నా. ఓహో, విశ్వాసమో కాదు అనుమానించాల్సిందే. పౌలు ఇంకా ముందుకెళ్ళి చెప్పాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శిష్యుల మనసులను దృఢపరచి పౌలు చెప్తున్న మాట, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలు తిమోతికి చెప్తూ, తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు. హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రకరకాల అనుభవాలు వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు. మారా మారా చేదైనటువంటి స్థలం. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది, అందువలన దానికి మారాను పేరు కలిగను. 23వ వచనంలో ఏమని రాయబడింది? వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది, అందువలన దానికి మారాను పేరు పెట్టింది. 24వ వచనం, ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనుగుకొనగా. దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ మార్మరింగ్ కదా. ఎప్పుడైనా చూడండి వాళ్ళ జీవితాలు సనగడం సనగడం సనగడం. నిర్గమాకాండం కదండి, సంఖ్యాకాండం చదవండి, ఎప్పుడు చూసినా సనగడం సనగడం. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, మోషే మీద వాళ్ళు సనుగుతా ఉన్నారు. మోషే ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే, ఎన్నో వచనాలు మాటి మాటికి వాళ్ళ మోషే మీద, దేవుని మీద సనుగుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఇంతవరకేమో దేవుని స్తుతించారు, ఇంతవరకేమో పాటలు పాడారు, చిన్న కష్టం వస్తే నోరు పారేసుకుంటున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? అట్టి జనము మధ్యను, లేదా మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మానండి. చిన్న కష్టం వస్తే దేవుని మీద సనుగుతావే, గొనుగుతావే, ఫిర్యాదులు చేస్తావే. ఇదేనా నీ విశ్వాసం? కష్టాలలో నీ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఇందాక చెప్తాను, సుఖంలో ఉన్నప్పుడు కాదు,
సుఖములో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఏం తెలుస్తుంది చెప్పండి? కష్టాలలో, శ్రమలలో నీ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. ఇటువంటి సమయంలో దేవులను స్తుతించాలి. స్తుతిస్తున్నావా, సనుగుతున్నావా? దేవుని బిడ్డలారా, స్తుతిస్తున్నావా, సనుగుతున్నావా? 10 శవాలు పెట్టుకున్నాడు, స్తుతి కూడగా ఏర్పాటు చేస్తున్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు చనిపోయినారు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 కాఫిన్ బాక్సులు ఎదురుగా పెట్టుకొని దేవునికి స్తోత్రం, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని దేవుని ఆరాధించినాడు, దేవుని స్తుతించినాడు. స్తుతిస్తావా, సనుగుతావా? నో మర్మరింగ్, నో గ్రమ్లింగ్, నో కంప్లైనింగ్. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు మానండి, సంశయాలు మానండి. అదే కంటిన్యూషన్ ఏమన్నాడు తెలుసా? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. జ్యోతిగా ఎప్పుడుంటావు? సనుగులు, సంశయాలు మానినప్పుడు. నీకు లైక్ ఏ లైట్. నువ్వు దేవుని కొరకు ప్రకాశించే దీపంగా నువ్వు ఎప్పుడు ఉంటావంటే, నువ్వు సనుగులు, సంశయాలు మానినప్పుడు, నువ్వు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు ఒక జ్యోతిగా కనిపిస్తావు. ఎప్పుడు? సనుగులు, సంశయాలు మానాలి. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎప్పుడు చూసినా సనుగుతానే ఉంటారు. నీ జీవితంలో స్తుతించి చూడు, కష్టాలలో స్తుతించి చూడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వారు చూస్తే మోషే మీద సనుగుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాము. అప్పుడు చూడండి 25వ వచనంలో, అతడు యెహోవాకు, మోషే యెహోవాకు మొరపెట్టెను. స్తుతించునైనా స్తుతించు, లేదా మొరపెట్టునైనా మొరపెట్టు. ఇలాగ దైవజనులు శాబవన చెప్తున్నారు కదా, దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వేదనలున్నా కదా, చేదైన అనుభవాలున్నా, గాఢాంధకాలపు లోయలున్నా, ప్రతి విషయం కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మొరపెట్టు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. సరిగే గుంపులో ఉన్నావా? మొరపెట్టే గుంపులో ఉన్నావా? మా అయ్యా, కష్టాలలో కదా, చేదైన అనుభవాలలో స్తుతిస్తావా, లేదా మొరపెడతావా, లేకపోతే సనుగుతావా? మోషే దేవునికి మొరపెట్టాడు. దైవ గ్రంథమైన బైబిల్లో ఉంది కదండి, మనకు మొరపెట్టు వారికి చెప్పండి, మనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. అమ్మా, వింటాడా వినడా? దేవుడికి మొరపెడితే ఒక అద్భుతమైన వచనము బైబిల్లో ఉంది. యోబు గ్రంథంలో రాయబడింది ఏంటంటే, తిండి లేక తిరుగులాడొచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? యోబు గ్రంథంలో కాకులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడంట. చెప్పండి. కాకులు మొరపెట్టినప్పుడు దేవుడు వింటున్నాడని దైవ గ్రంథంలో మనం 38వ అధ్యాయము 41వ వచనం. తెరవాల్సిన పని లేదు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41. తిండి లేక తిరుగులాడొచ్చు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? కాకి మొరపెడితే దేవుడు వింటాడే. అమ్మా, అయ్యా, ఒక కాకి మొరపెడుతుంటే దేవుడు వింటున్నాడే. నీ ప్రార్థన వినడా?
దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుచుండగా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా, వారికి త్వరగా న్యాయం తీర్చును. మొరపెట్టు, మూలకు వెళ్ళి మోకరించి మొరపెట్టు, మూలకు వెళ్ళి మోకరించి మొరపెట్టు. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, మొరపెట్టు. అమ్మాయా, సరిగే గుంపులో ఉన్నావా? చూపించే గుంపులో ఉన్నావా? సరిగే గుంపులో ఉన్నావా? మొరపెట్టే గుంపులో ఉన్నావా? మోషే దేవునికి మొరపెట్టినట్లుగా దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాం. అప్పుడు చూడండి ఏమంత రాయబడిందో, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చూసారా దేవుని బిడ్డలారా? అక్కడ సమస్యకు పరిష్కారం అక్కడే ఉందండి. నీ జీవితంలో ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపించగలడు. యేసు ప్రభు తీర్చలేని సమస్య అంటే నీకు లేదు. ఆ యొక్క సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది. నీళ్ళు చేదైతే ఏంటి, మానవస్తే ఏంటి? పాత పాటలు చాలా బాగుంటాయండి కదా. పాత పాటలు, గొప్ప గొప్ప దైవజనులు వాక్యం ద్వారా, అదే వాక్యాలు పెట్టి ఈ పాటలు రాశాడు. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నాని, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నాని, నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటను. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటను. ఇసారా దేవుని బిడ్డలారా, ఏదైన స్థలాల గుండా వెళ్ళాల్సి వచ్చినా పర్వాలేదు, మన రక్షకుడు మనం నడిపిస్తాడు. వాడు అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. ఏం పర్వాలేదండి, మన రక్షకుడు వెళ్ళిన మార్గం. ఇవన్నీ మన రక్షకుడు దాటుకున్నాడు, ఇవన్నీ మన రక్షకుడు దాటుకున్నాడు. తన శరీరధార్య ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ లోకములో మన రక్షకుడు జీవించాడు. అమ్మా అయ్యా, ఇవి మనం కొత్త కాదు. ప్రతి దినము మన సిలువనెత్తుకొని మనం ఉపేక్షించుకొని మన రక్షకుడు వెళ్ళిన మార్గంలో మనం వెళుతున్నాం. క్రీస్తుని కొరకు బాధపడి మన అడుగుజాడలో నడుచుకున్నట్లు నీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగులన్నీ కూడా రక్తముతో కూడినటువంటి అడుగులు. ఆయన అడుగుల్లో అడుగేసుకుంటా మన రక్షకుని మనం వెంబడిస్తున్నాం. ఏం పర్వాలేదు. మారాను పోలిన చేదైన స్థలము కూడా వెళ్ళాల్సి వచ్చినా మనకేం పర్వాలేదు. దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మనల్ని నడిపిస్తాడు, మన కాపరి మనల్ని నడిపిస్తాడు. అక్కడే పరిష్కారం ఉంది. ఏంటా పరిష్కారం చెప్పండి? అంతట యెహోవా ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయి కదా. ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైనా చేయగలడు. అమ్మా అయ్యా, ఏదైనా చేయగలడు. నీ పరిస్థితిని ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి సమస్తాన్ని కలగజేసిన వాడు, ఇరుకులో విషాలు ఇచ్చిన వాడు, అసాధ్యాలను సాధ్యాలుగా మార్చిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడు, మృతులను సజీవులుగా చేసిన వాడు, కారు చీకటిని వెలుగుగా మార్చిన వాడు, చేదును మారాను మధురంగా మార్చిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తుతించు, మొరపెట్టు.
ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. మా దేవుడు దేన్నైనా మార్చగలిగినటువంటి దేవుడు. చూసారా ఏమని రాయబడిందో? అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయి. అప్పుడప్పుడు కొంతమంది ప్రభు వల్లలో ఈ మాటలు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ చెట్టు యేసు ప్రభువే, నరకబడిన చెట్టు యేసు ప్రభువే. సిలువ శక్తి నిన్ను మార్చగలదు, కలువరి శక్తి నిన్ను మార్చగలదు, కదండి ఆయన రక్తం నిన్ను మార్చగలదు, ఆయన యొక్క మరణం నిన్ను మార్చగలదు, ఆయన యొక్క పునరుద్ధానం నిన్ను మార్చగలదు. సిలువలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి మార్చగలదు. దేవుని బిడ్డలారా ఏమైనా చెప్పండి. అప్పుడు ఏమని రాయబడింది? ఆ నీళ్ళు మధురములాయను. చూసారా దేవుని బిడ్డలారా, ఆ నీళ్ళు మధురములాయను. దేవుడు ఏదైనా చేయగలిగింది. 30వ కీర్తనలో కొన్ని మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. కీర్తనల గ్రంథము 30వ కీర్తన మీరు చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 30వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాము. 5వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కోపము దయగా మారిపోయింది. నెక్స్ట్ చూడండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి ఒకవేళ రాత్రి వరకు కొనసాగిన ఉదయానికంతా సంతోషం. నిన్న సాయంకాలము నీకు ఏడుపు, లేదా ఈరోజు సాయంకాలం నీకు ఏడుపు ఉందనుకోండి, రాత్రికి రాత్రి నీ పరిస్థితులు ఆయన మార్చగలరు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. ఆ తర్వాత 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. ఎంతో మంది జీవితాల్లో అంగలార్పు ఉండిపోయింది కదండి. కష్టము, కన్నీరు, శ్రమ, బాధ, అనారోగ్యం, అప్పులు కదండి, ఒంటరితనం, ఎన్నెన్నో ఎన్నెన్నో. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చగలడు. చూడండి ఇంకా 12వ వచనం. నీ గోన పట్ట విడిపించి సంతోష వస్త్రం. గోన పట్ట విడిపించి సంతోష వస్త్రం. దేవుడు మార్చగలడు కదండి. మారాను మధురంగా దేవుడు చేయగలడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. అమ్మా అయ్యా నమ్మండి, మన ప్రభుని నమ్మండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయగలడు అని చెప్తూ ఏమని రాయబడిందో చూడండి. అక్కడ ఆయన 25వ వచనం లాస్ట్ లైన్. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఎంత ఎందుకు వచ్చిందో తెలుసా? 10 తెగుళ్ళ నుండి దేవుడు కాపాడినాడు, ఎర్ర సముద్రాన్ని దాటించినాడు కదా. ఇవన్నీ చేసిన తర్వాత మార్గమధ్యంలో ఈ యొక్క నీళ్లు లేని పరిస్థితి, చేదైన అనుభవం. ఎందుకో తెలుసా? పరీక్ష. దేవుడు వారిని పరీక్షించడానికి దేవుడికి పెట్టాడు. మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని బిడ్డలారా, స్తుతిస్తామా, సనుగుతామా, మొరపెడతామా, దేవుని తిడతామా, సనుగుతామా, గొనుగుతామా, ఫిర్యాదులు చేస్తామా? దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు చెప్పండి? పరీక్ష పెడితే కదా మనలో నుండి ఏముందో సారం బయటికి రావడానికి. పరీక్ష పెట్టినప్పుడే ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి విద్యార్థి యొక్క ఆ యొక్క జ్ఞానం బయటపడేది కదండి. పరీక్ష పెడితేనే కదా బయటకు వచ్చేది. పరీక్ష ద్వారా నీలో ఏముందో అది బయటకు వస్తుంది. God will test us to bring out the best, whereas Satan will tempt us to bring out the worst from us. దేవుడు టెస్ట్ చేస్తాడు, సాతాను టెంప్ట్ చేస్తాడు. దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానేమో శోధిస్తాడు. దేవుడేమో పరిశోధిస్తాడు, సాతానేమో శోధిస్తాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనకి ఇలాంటి పరీక్షలు పెడతాడు. కొన్నిసార్లు దేవుడు మనకి ఇలాంటి పరీక్షలు పెట్టి మనలో ఏంటుందో బయటకు తీసుకురావడానికి దేవుడు చేస్తాడు. God will test us to bring out the best from us. మనలో ఏముందో కదండి. చురుకైన స్త్రీ నాకు జ్ఞాపకం వస్తుంది.
దేవుని బిడ్డలారా, ఎంతసేపు ఆమెను యేసు ప్రభు మౌనం దాల్చున్నాడు. ఆమెలో ఇంకా కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినాడు ఆమెతో. అమ్మా, నశించిపోయిన ఇశ్రాయేలు యొద్దకు నేను వచ్చాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. మళ్ళా రెండోసారి చెప్పాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుద్ధం కాదమ్మా అన్నాడు. ఆమెను ఎంతో పరీక్షించినాడు. ఆఖరికి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఆమెతో? అమ్మా అమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా. చూసారా దేవుని బిడ్డలారా, God will test us to bring out the best from us. నీలో ఉన్న విశ్వాసం వెలికి తీయడానికి వీళ్ళు అత్తరు ఫెయిల్ అయిపోయినారు. వనగడం, దేవుని తిట్టడం, దూషించడం, మర్మరింగ్, గ్రంబ్లింగ్, కంప్లైనింగ్. దేవుని బిడ్డలారా, పరీక్ష. యాకోబు రాస్తూ మొదటి అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమున కలుగు పరీక్ష. చెప్పండి. నీ విశ్వాసమున కలుగు పరీక్ష. దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయాల్లోనే మనం దేవుని కొరకు చెప్పుకున్నాం. ఏమైందో చూడండి, ఏమని రాయబడింది? మీ దేవుడని యెహోవా అక్కడ వారిని పరీక్షించి 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలాగంటే చెప్పండి, మీటింగ్స్కి వచ్చినాము, ఎలా వినాలి మనము? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని బైబిల్లో రాయబడింది. తెరిచిన హృదయంతో శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేను. యెహోవా రాఫా, పొద్దున మనం ఉన్నాం. యెహోవా షమ్మా, యెహోవా ఉండు స్థలం. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో యెహోవా రాఫా, మన దేవుడుకున్న నామాలు. చూసారా దేవుని బిడ్డలాగా? యెహోవా రాఫా, నేను స్వస్థపరచు యెహోవాను నేను. కొన్ని సందర్భాలు, ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో భౌతికమైనటువంటి వాగ్దానాలు లేవు. పొలాలు, పశువులు, డబ్బులు, కదండి, అధికారాలు, కొత్త నిబంధన ఆశీర్వాదాలు చెప్పమంటారా? రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, ఆత్మఫలము, అంతరంగంలో శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తి, కుమారత్వం, పరిశుద్ధాత్మ ఫలము, ఆత్మ నింపుదల. ఇది దేవుడు కొత్త నిబంధనలో మనకి ఇచ్చిన ఆశీర్వాదం. భౌతికమైనవి లేవు, పెద్దగా లేవు కొత్త నిబంధనలో. నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఇస్తానన్నాడు. కానీ కొత్త నిబంధనలో మనకు పెద్ద వాగ్దానాలు. చాలా మంది భక్తులు రోగాల పాడైన కదా, చాలా మంది భక్తులు, మరి పౌలు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది చెప్తారు కంటి రోగం అంట, కంటి జబ్బు. ఎంతమంది దైవ సేవకులు కరోనా టైంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, గమనించండి, కొన్ని సందర్భాల్లో దేవుడు కాపాడుతాడు. ఈ వాగ్దానాన్ని బట్టి చెప్పండి, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. కొంతమంది సాక్ష్యాలు మనం వింటున్నాం, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్ని సందర్భాల్లో శారీరకంగా మనం స్వస్థపరుస్తున్నాడు, ముఖ్యంగా ఆత్మీయంగా స్వస్థపరుస్తున్నాడు. పాప రోగం, సనిగే రోగం, గొనిగే రోగం, దేవుని దూషించే రోగం. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రోగాన్ని యేసు ప్రభు బాగు చేస్తాడు. పాప రోగాన్ని యేసు ప్రభు బాగు చేసేటువంటి వాడు. మన రోగములను, వ్యసనములను, బలహీనతలను, పాపములను ఆయన వహించుకున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేను. కొన్నిసార్లు గుండెల్లో గాయాలని, బయట గాయాలు ఉండవు, దేహాల్లో కాదు, గుండెల్లోనే గాయాలు. 147వ కీర్తనలో ఇందాక మనం చదువుకున్నాము. 147వ కీర్తనలో ఏమని రాయబడింది చెప్పండి? గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. గుండెల్లో గాయాలు, అంతరంగంలో కదండి, ఎంతో మంది నిందలు మోపినారు, అవమానాలు చేశారు.
మన పేరు చెడ్డదని ప్రచారం చేశారు, వాట్సాప్లో పెట్టినారు, దుష్ప్రచారం చేశారు. గుండెల్లోని గాయాలను స్వస్థపరిచేవాడు యేసు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా రాఫా అని చెప్తూ ఏమని రాయబడిందో చూడండి. నేను ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేను. మరి మనలో శారీరకం కూడా దేవుడు మనల్ని స్వస్థపరచలేదా? చెప్పండి. నేను ప్రతిరోజు బెడ్ దిగిన వెంటనే మోకరించినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఏంటంటే, ప్రభువా, మోకరించగలిగినంత ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది పడక దిగలేకపోతున్నారు? రాత్రికి రాత్రే బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, పడక దిగలేరు. నిన్నటి వరకు బాగున్నారు, ఈరోజు పడక దిగలేదు. ఈరోజు మనం అడుగులు వేసుకుంటాం. దైవ మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చినామంటే దేవుడు మనం స్వస్థపరిచిన వాడు కాదా? ఆరోగ్యం ఇచ్చిన వాడు కాదా? బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే నీకు ఏదో రోగం రాని. ఇంకో విషయం తెలుసా? దేవుని వాక్యం మనకు ఆరోగ్యం ఇస్తుందని. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యం అదని బైబిల్లో రాయబడింది కదా. ఆయన వాక్కును శ్రద్ధగా వినండి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించండి, కట్టలను అనుసరించి నడుచుకోండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడిందండి. దేవుని వాక్యము మన సర్వ శరీరమునకు ఆరోగ్యం కలగజేస్తుంది. సామెతలు 4:22, నా కుమారుడా, నా వాక్యాలు నా మాటలు ఆలకించు, చెవియకు, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవుని వాక్యం సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఈసారా దేవుని బిడ్డలారా, వాక్యము మనకు ఆరోగ్యం ఇచ్చేదని, స్వస్థపరిచేదని దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆఖరి వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి ఏమని రాయబడిందో. తరువాత వారు ఏలీమునకు వచ్చింది, అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఒకప్పుడు వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిలి. చూసారా దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒక చోట చూస్తే నీళ్ళే లేవు, ఒక చోట చూస్తే చేదు నీళ్లు, ఇప్పుడు చూస్తే సమృద్ధి. ఎంతండి? 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. ఎంత సమృద్ధి కలిగిన స్థలము. కేవలం పరీక్షించడానికి కొరకు మాత్రమే దేవుడు అటువంటి అనుభవాన్ని దేవుడు. అమ్మాయ్యా, సమృద్ధి గల చోటుకు దేవుడు వారిని నడిపించినాడు. 70 ఈత చెట్లు, ఎంత ఫ్రెష్నెస్ దేవుడు ఇచ్చినాడు, తాజాతనాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత సేద తీరినారు అక్కడ. దేవుని బిడ్డలారా, సనగద్దు గొనగద్దు, ప్రతి విషయంలో దేవుని స్తుతించండి. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఎలాంటిదంటే, ఏ విషయంలోనైనా సంతృప్తి కలిగి జీవించాలి, ఏ విషయంలోనైనా దేవుని స్తుతించాలి, సనకూడదు. నో మర్మరింగ్, నో గ్రంబ్లింగ్, నో కంప్లైనింగ్. ప్రతి విషయంలో కూడా దేవుని మనం స్తుతించాలి. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయట యేసు క్రీస్తునంతటి విషయంలో దేవుని చెప్పారు. గివ్ థాంక్స్ ఇన్ ఆల్ థింగ్స్, గివ్ థాంక్స్ అట్ ఆల్ టైమ్స్. ప్రతి సమయమందు, ప్రతి విషయంలో దేవుని థాంక్స్ చెప్పండి. అంతేగాని సనగద్దు గొనగద్దు. ఆ టైంలో మనము దేవుని స్తుతిస్తే దేవుడు సమృద్ధి అయిన స్థలానికి దేవుడు మనం తీసుకుని వస్తాడు. దేవుడు తన దాసుల ద్వారా ఇచ్చిన వాక్యాలను బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించుదాము. ఈ సమయంలో చెప్పబడినటువంటి మాటలు దేవుడు మనకందరి కొరకై దీవించి ఆశీర్వదించుకున్నాం. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో కళ్ళు వంచి మన హృదయాలు మనం పరీక్షిస్తాం. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో కళ్ళు వంచి మనము పరీక్ష చేస్తున్నాం. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగును గాక. దేవుడు మనకు ఎంతో నెమ్మదిని
మన సంఘములో, మన కుటుంబాల్లో నెమ్మదిని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. సమాధానాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అలాగనని కొన్ని సందర్భాల్లో భయంకరమైన పరిస్థితులు, మార అనుభవాలు, చేదైన అనుభవాలు, గాఢాంధకారపు లోయలు, పరీక్ష అయినా కూడా ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. కనబద్దమ్మా, అయ్యా గొనగద్దు, దేవుని మీద ఫిర్యాదులు చేయవద్దు, దేవుని స్థుతించి మరపెట్టు. తాకి మరపెడితే దేవుడు వింటున్నాడే. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మరపెడుతుండగా వినడా? పరలోకపు తండ్రి ఉదయకాలం 3 వర్తమానాల్లో, మధ్యాహ్న కాలం 2 వర్తమానాల్లో మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. నిన్న వాక్యాలు మా చెవులలో గింగురమన్నట్లుగా చేయండి, మా హృదయాల్లో ఫలింప చేయండి. ప్రయాసంతో చేయబడుతున్న సేవ పరలోకంలో లెక్కించండి అయ్యా. నిత్యత్వపు ఫలితాలు దయచేయండి. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడి దిగజారిపోయిన వారిని చక్కపరచండి. మాతో మాట్లాడడం కొనసాగించండి. రాత్రి రేపు కోడికలు దీవనకరంగా, మహిమకరంగా చేసుకోనండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం, పరలోకమందున్న మా తండ్రి. అందరికీ వందనాలండి. ప్రభువునందు ప్రియులారా, చక్కని వర్తమానము విన్నాము. వెనకాల గమనించండి, రాత్రి కూడిక 7 గంటలకి ప్రారంభమవుతుంది. దైవజనులు మాట్లాడతారు. ఒక 4 గంటల మాట్లాడతారు, తర్వాత సర్వపరంగా మాట్లాడతారు. త్వరగానే గుర్తింపు చేసుకుంటాం. 7 గంటల నుంచి 9 గంటల లోపలే పూర్తవుతుంది. అందరికీ భోజనాలు సిద్ధపరచబడతాయి. పెద్దవాళ్ళని వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండవలసిన వారు దేవుని మందిరం ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్ళకి ల్యాబరేటరీస్, బాత్రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అక్కడ వారు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇలా సాయంకాలము ఎవరైనా ఇంటికి బయటకు వెళ్ళాలనుకునే వారికి ప్రయాణాల్లో ఒక ఆటోని ఏర్పాటు చేస్తున్నాం. అది హైవే వరకు, ఆ రోడ్డు వరకు మనుషుల్ని తీసుకుని వెళుతుంది. అక్కడ వాళ్ళు తీసుకుని వస్తుంది. ఇక్కడ 2 రోజులు ఒక ఆటో మన మందిరం దగ్గరే, ఈ స్థలం దగ్గరే ఉంటుంది. ఎవరైనా దానికి ఒక బ్యానర్ పెట్టి ఉంటుంది, కూడికల బ్యానర్. అదే గమనించుకోండి. దాని చుట్టూ కూర్చొని ఆ పై తీసుకుని వెళ్తాడు. అతని చుట్టూ వరకు తీసుకుని మీరే ఒక పరిస్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే పక్కన కూడా చేశాను. తర్వాత బుక్ షాప్ ఏర్పాటు చేయబడింది. ఆ ప్రారంభంలోనే సుబ్బారావు గారు, ప్రభుత్వంలో నిర్మించినటువంటి సుబ్బారావు గారు, సత్యమల ఉత్తమ్ గారు ఆ బుక్ స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడ చాలా బుక్స్, బైబుల్స్ ఉన్నాయి. కావలసిన వారు అది తీసుకుని వెళ్ళవచ్చు. వీళ్ళ ఇట్లాంటి ఆపర్చునిటీస్ దొరకడం చాలా అరుదు. ఇద్దరు తెలుగు జనులు మన మధ్య ఉన్నారు. దాని వాక్యము విలువగా వివరించబడుతుండగా సాయంకాలం గుడికెళ్తుంది. రేపు ఉదయం నుంచి రాత్రి గుడికి వరకు కూడా ఏది కూడా మిస్ కాకుండా ప్రతి గుడికి అందరూ హాజరయ్యి దేవుడు వాక్యాన్ని ఆత్మీయ పొందాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాము. ఇప్పుడు మరి గుడికి అయిన తర్వాత స్నాక్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, స్థానిక సంఘ యవనస్తులు, సంఘ స్కూల్ పిల్లలు. మీరు స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడే కూడా మనకు 7 గంటలకి ఖచ్చితంగా గుడికి ప్రారంభమవుతుంది. ఇంటికి వెళ్ళిపోవచ్చు. విషయాన్ని గమనించాలని ప్రభుత్వం త్వరగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మీ దగ్గర పదాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7-8 తారీఖుల్లో మా గ్రామంలో జరుగుతున్న రక్షణ సువార్త ఉద్యోగ మహాసభలు దినము మీరే చక్కగా ప్రారంభించారు. రాత్రితో ముగిస్తున్నారు. మళ్ళీ ఉదయకాలం మమ్మల్ని సిద్ధపడుతున్నారు. రేపంతా కూడా మీ కృపను జరిగించారు. కావాల్సిన మంచి వాతావరణం ఇచ్చి వాక్యం వెలుగుతుండగా దాని విని మీ వాక్యం ఎదుర్కొంటానికి బాధిత రక్షణలు చూపించాలి. ప్రాంగణం అనేది జీవించి ఆలోచించలేదు. వివిధ ప్రాంతానికి ఇచ్చిన క్రీడలందరూ నేను ఆలోచిస్తున్నాను. వారు వెళ్ళవలసి ఉంటే దీని ప్రయాణాలు వారు తోడుగా ఉండమని మన తిరిగి ఉదయ కాలం 9 గంటలకు అందరినీ పరుచుతాను.
ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుత్వం మీకు కుమారుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.